రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మరియు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య హాజరయ్యారు. టీఎన్జీఓస్ అధ్యక్షులు శ్రీ జావీద్ అలీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ మహిళా సభ్యులు, మహిళా ఉద్యోగినులు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ కార్యదర్శి వేల్పూరు రవి, మహిళా కార్యదర్శి నిర్మల రాజా కుమారి, సంఘ నాయకులు కసిని శ్రీకాంత్, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, సుధామణి, సుధారాణి, పుష్పలత, భాస్కర్, వెంకటేశం, యాదవ్ రెడ్డి, ప్రమోద్, బలరాం, వెంకట్ తదితర ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మన కలెక్టర్ ఆఫీస్లో ప్రాంగణంలో ఎన్జిఓస్ ఎంప్లాయీస్ అందరూ కూడా సామూహికంగా బతుకమ్మ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రెసిడెంట్ జావేద్ గారు, అలాగే మహిళలు నిర్మలా రాజ్కుమార్ గారు, మరి మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన అమ్మలకి అందరు కూడా వివిధ ఆఫీస్ నుంచి వచ్చిన అందరు కూడా నమస్కరిస్తూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ పండుగ మనం ప్రతిసారి ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవడం జరుగుతుంది. బతుకమ్మ పండుగను ఎందుకు చేసుకుంటామని మనందరికీ తెలుసు. ప్రతి ఆడపిల్ల కూడా ఆనందంగా ఉండాలి, పసుపు కుంకుమలతో ఉండాలి, మరి అమ్మ దీవెన చల్లగా ఇవ్వాలి. గంగమ్మ తల్లి మరి మనందరినీ కూడా మంచిగా ఆస్వాదించాలనే ఉద్దేశంతో చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఇంతమంది మహిళలు ఇక్కడ వచ్చినట్టే చాలా ఆనందంగా ఉంది. మరి ఈ బతుకమ్మ ఏ విధంగా పేరుస్తామో, రంగురంగుల పూలతో ఎట్లా పేరుస్తామో మన జీవితాలు కూడా రంగురంగులుగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క వాసన ఎలా వస్తుందో అలా నైపుణ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి మరి మొక్కడం జరుగుతుంది, పేరు వేయడం జరుగుతుంది. ఆ తల్లి మరి మనందరినీ కూడా ఆస్వాదించి చల్లగా ఉంచుతుందని ఆ భావనతో ఈ బతుకమ్మను మరి ఎప్పటి నుంచో పురాణాలు వేదాల్లో కూడా చేసింది. కాబట్టి మనం కూడా వచ్చే తరానికి కూడా ఈ సాంప్రదాయము ఉండాలని మరి మనమందరం కూడా ఆ దేవతను కొలవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. టీఎన్జిఓస్ పక్షాన మా రాష్ట్ర నాయకులు మారం జగదీశ్వర్ గారు మరియు ముజిబాయ్ గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలో మేము బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈరోజు కూడా చేస్తున్నాం. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో ఒక సాంప్రదాయమైన పండుగ. బతుకమ్మ అంటే మా యొక్క మహిళలు అందరూ మంచిగా ఉండాలని మరియు వాళ్ళందరూ ఆరోగ్యంతో మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు మా జిల్లా అడిషనల్ కలెక్టర్ గారి మరి మా నిర్మలా జగ్గారెడ్డి గారు మరియు అందరి ఆధ్వర్యంలో ఈరోజు టీఎన్జిఓస్ పక్షాన ఈ సంగారెడ్డిలో బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకుంటున్నాము. దీనికి వచ్చిన మా మహిళా ఉద్యోగస్తులందరికీ టీఎన్జిఓస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ బతుకమ్మ పండుగ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు నిర్మలా రాజ్కుమారి. నేను మహిళా కార్యదర్శిని టీఎన్జిఓ సెంట్రల్ యూనియన్ స్టేట్ సంగారెడ్డి జిల్లా టీఎన్జిఓస్ యూనియన్ నుంచి ప్రతి ఏడాది మనము బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుపుకుంటాము. కలెక్టరేట్లో ఉన్న డిస్టిక్లో ఉన్న అందరూ మహిళలు చాలా పెద్ద ఎత్తున పాల్గొంటారు. టీఎన్జిఓస్ యూనియన్ నుంచి సెలబ్రేషన్ చేస్తాం కాబట్టి చాలా లార్జ్ గ్యాదరింగ్లో మహిళలందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తారు. అలానే ఈ రోజు కూడా దాదాపు 500 మంది మహిళల దాకా వచ్చారు. నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, మళ్ళీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, అట్లా చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. మన ఇండస్ట్రీస్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మేడం గారు కూడా కాసేపట్లో రాబోతున్నారు. మనం బతుకమ్మ పూలైతే ఎన్ని కలర్స్తో మనము డెకరేట్ చేస్తామో అలానే మహిళలు, జిల్లాలో ఉన్న మహిళలు, రాష్ట్రంలో ఉన్న మహిళలు, అలానే దేశంలో ఉన్న మహిళలు, అన్ని రంగాల్లో పనిచేస్తున్న మహిళలు ఆ పువ్వులు ఎంతైతే అందంగా కనిపిస్తున్నాయో వారి జీవితాలు కూడా అలానే ఆనందంగా, అందంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు జావేద్ అలీ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ సెలబ్రేషన్స్ జరగడం చాలా సంతోషంగా ఉంది. మహిళలు పెద్ద ఎత్తున రావడం ఇంకా సంతోషంగా ఉంది. టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులకి, కార్యదర్శులకి, అసోసియేట్ ప్రెసిడెంట్ కి, వారి కార్యవర్గానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం.